నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రేపు పులివెందులలో జగన్ నామినేషన్, దస్తగిరికి భద్రత పెంపు. సజ్జల చిరంజీవి జోలికి రావద్దు, పవన్ కళ్యాణ్ వార్నింగ్. హిందూపురంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద. భవిష్యత్తులోనూ కాషాయమే, బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా. సచిన్ టెండూల్కర్ కు బీసీసీఐ ప్రత్యేక బర్త్డే విషెస్. వైసీపీ అధినేత జగన్ రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం 11:25 నుంచి 11:40 మధ్య ఆయన నామినేషన్ వేస్తారు. 22వ తేదీన జగన్ తరపున ఆయన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. రేపు జగన్ రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు పులివెందులలో వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. సజ్జల చిరంజీవి జోలికి రావద్దు, చిరంజీవి పద్మ విభూషణ్ గ్రహీత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఘాటుగా హెచ్చరించారు. సజ్జల ఆధిపత్య ధోరణి మంచిది కాదు, చిరంజీవి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే నా మీద సామాజిక మాధ్యమాల్లో గాని వైసీపీకి అనుకూలందరూ రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే మర్చిపోయే వ్యక్తిని కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా, మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు, నువ్వు అజాత శత్రువు. ఆయన కాంగ్రెస్లో ఉంటారో ఇంకో పార్టీకి ఇస్తారో వైసీపీకి మద్దతు ఇస్తారో, మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడాల, గుర్తుపెట్టుకోండి. సొంత తమ్ముడిని నేను ఒక్క మాట మాట్లాడాల. 3 రాజధానీలు పాపం మంచిదే అని ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు. ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడాల. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని నేను, అంత అర్థం చేసుకున్న వ్యక్తిని. ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడాల స్టేట్మెంట్. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మా అందరి ట్యాక్స్ రూపంలో నువ్వు డబ్బులు తింటూ, ఈ మధ్యనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పింది మీరు పార్టీలకి మాట్లాడకూడదని. అందుకని చెప్తా ఉన్నా, చిరంజీవి గారి జోలికి కానీ, రాష్ట్ర ప్రజల జోలికి కానీ, బడుగు బలహీన వర్గాల జోలికి కానీ, శెట్టి బలిజల బీసీల ఆత్మగౌరవానికి కానీ, కాపు సమాజం మీద కానీ దయచేసి పైకి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ బరిలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద నేడు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. నా యొక్క గుర్తును నేను తీసుకెళ్తాను. నేను మోడీ గారి యొక్క సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకి చెప్తాను. ఎందుకంటే మోడీ గారి యొక్క సాధనలు ఈరోజు చాలా గొప్ప సాధనలు అవి, వాటిని చెప్తాను. ఖచ్చితంగా నేను గెలిచాను అని అంటే అది ఒక రకంగా మోడీ గారి గెలిపే అవుతుంది. ఖచ్చితంగా నేను సప్తపది అని చెప్పాను కదా, అంటే 7 అంచెల్లో దీన్ని డెవలప్ చేయాలనేటువంటిది. దాంట్లో 3 విషయాలు చెప్పాను గతంలోనే. 1 గణేష సరోవరం అని, 2 కళాశాలల యొక్క అభివృద్ధి అని చెప్పి, విద్యాలయాల యొక్క అభివృద్ధి అని, అలాగనే హాస్పిటల్ తాలూకా పునరుద్ధరణ అని చెప్పాను. ఇంకా 4 అంశాలు ఉన్నాయి. అవన్నీ మీడియా ముందు నేను తీసుకొచ్చి ఈ 7 అంశాలని నేను మీడియా ముందు ప్రతిపాదన చేస్తాను. ప్రజల దగ్గరికి దాన్నే తీసుకెళ్తాను. అందుకే భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా నా వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదని నేను స్వచ్ఛందంగా రాజీనామా పత్రాన్ని కూడా నేను అందజేస్తున్నాను. కాబట్టి ఇది నేను అందజేయబోయేటువంటి రాజీనామా పత్రం. నాకు ఒకటే నమ్మకం ఏంటంటే, మీరందరూ ఉన్నారు, ఈ ప్రజలు గుర్తు ఒక్క రోజులో మీరందరూ తలుచుకుంటే ఒక్క రోజులో గుర్తు వెళ్ళిపోతుంది. నాకు గుర్తింపు ఉంది కాబట్టి గుర్తు వచ్చిన తర్వాత ఆ గుర్తింపు దాన్ని తీసుకెళ్తుంది నా నమ్మకం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వెంకటేశ్వర్లు ఆసుపత్రి విభాగంలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా RFID రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ పరికరాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. వెంకటేశ్వర్లు హాస్పిటల్లో ప్రతి వార్డును సందర్శించి తగిన విషయాలు చర్చించారు. లేబర్ విభాగంలో చేయవలసిన మార్పుల్ని సూచించారు. హాస్పిటల్లో పుట్టిన పిల్లలు మిస్ అవ్వటం చాలా జరిగాయని,
తల్లి బిడ్డల క్షేమం గురించి అడిగి తెలుసుకున్నారు. బిడ్డలు అపహరణకు గురి కాకుండా ఉండేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ ని మరింత బలోపేతం చేయమని ఆదేశాలు ఇచ్చారు. వెంకటేశ్వర్లు పేషెంట్లకు కావాల్సిన ఆహారం గురించి, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. నా పేరు డాక్టర్ వై కిరణ్ కుమార్ అండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఇవాళ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్గా ఉన్న ఎస్ వెంకటేశ్వర్ గారు వాళ్ళ తనిఖీ కోసం వచ్చారు. ఎస్పెషల్లీ ఆర్ఎఫ్ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఎలా జరుగుతున్నాయి, తల్లి బిడ్డ క్షేమం గురించి, వాళ్ళకి మిస్ప్లేస్ కాకుండా దొంగతనాలు జరగకుండా బిడ్డల్ని అపహరించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ డెలివరీ అయిన వెంటనే తల్లికి బిడ్డకి ట్యాగ్స్ వేసి ఏమాత్రం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా వెంటనే ఐడెంటిఫై చేసి అది కనుక్కోవడానికి ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు. ఆ సిస్టమ్ని మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేస్తూ దాదాపు హాస్పిటల్ మొత్తం కూడా నిఘాలో పూర్తి నిఘాలో ఉంది. ఇది నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం జరుగుతూ ఉంది. కాబట్టి మనకి ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న శ్రీ ఎస్ వెంకటేశ్వర గారు వచ్చి క్షేత్ర పరిశీలన చేసి ప్రతి వార్డుని చూశారు. మాతా శిశు విభాగంలో, అలానే పీడియాట్రిక్ విభాగంలో, లేబర్ రూమ్స్లో కూడా ఈ సిస్టమ్ బాగా పనిచేస్తుందా లేదా, దీంట్లో చేయాల్సిన మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, కొన్ని మార్పులను కూడా సూచించడం జరిగింది. అవి కూడా సంస్థ గుత్తేదారులు కూడా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ సంస్థ యజమానానికి కూడా కొన్ని సూచనలు చేసి రాగల రోజుల్లో మరింత పటిష్టంగా తల్లి బిడ్డ క్షేమం కోసం, బిడ్డల అపహరణ గురి కాకుండా ఉండటం కోసం ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ట్యాగ్స్ని మరింత బలోపేతంగా చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జరుగుతున్న వర్క్ అయితే మాత్రం సంతృప్తి వ్యక్తం చేశారు. పేషెంట్స్తో కూడా మాట్లాడారు. పేషెంట్స్కి జరిగే వైద్యం గురించి కానీ, వాళ్ళకి అందే ఆహారము, వాళ్ళకి అందే మెడిసిన్స్, అలానే లేబర్ రూమ్లో వాళ్ళకి ఫిజియోథెరపీ కూడా చేస్తూ ఉన్నారు. అవి కూడా పర్సనల్గా దగ్గరుండి చూసి కొంత మంచిగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో మెటర్నిటీ బ్లాక్ కనుక వస్తే కొంత కంజెస్టెడ్ వాతావరణం ఉండకుండా ఉంటుందని కూడా సార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా సువ్వారి రమ్య నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రమ్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తన మామగారు బీజేపీని నమ్ముకొని పార్టీకి చాలా కృషి చేసి ఒక కార్యకర్తగా పనిచేశారు. కానీ ఈ రోజు బీజేపీ పార్టీ తనను కాదని వేరొకరికి టికెట్ ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు. నియోజకవర్గంలో ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి ఇప్పిస్తామని, మరియు త్రాగునీటి సౌకర్యాలు కల్పిస్తామని, ఇక్కడ ఉన్న స్థానికులకే ఎక్కువ శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కొనియాడారు. నేను నామినేషన్ వేయబోతున్నాను. ఈరోజు ఇలా ఎంతో స్వతంత్రంగా ముందుకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు రావాల్సి వచ్చిందంటే మా మామగారైన సుభాష్ సన్యాసరావు గారు గత 30 ఏళ్ళుగా బీజేపీలోనే వారి కార్యక్రమాలన్నీ చేస్తూ వచ్చారు. మా స్వతంత్ర అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారు. అందుకని మేము ముందుకు వచ్చి ఈరోజు ఇలా నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన ఈ జన సందోహాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇక్కడే గెలిచినట్టుగా భావిస్తున్నాను. మీరందరికీ, ప్రతి ఒక్కరికి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. మీరందరూ ఇలాగే నన్ను ప్రోత్సహిస్తారని, ప్రజలు ఈసారి కొత్త మార్పు కోసం, కొత్త తరాని కోసం ఎదురు చూస్తున్నారు ఎచ్చెర్ల నియోజకవర్గంలో. ఎందుకంటే వారు ఎంతో విసిగిపోయి ఉన్నారు. ఇప్పుడున్న రాజకీయ నాయకులందరితోనూ వారు చేసే అక్రమాలు, వారు చేసే భూదందాలు ఇవన్నీ చూస్తే వారికి విసుగు వచ్చింది. కాబట్టి ఈసారి కొత్త మార్పు కోసం, కొత్త తరాని కోసం నాకు ఎంతో బలాన్ని ఇచ్చి, స్ఫూర్తినిచ్చి ముందుకు పంపించారు. కాబట్టే నేను ఈరోజు నామినేషన్ వేయదలుచుకున్నాను. అందరికీ నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు. ఎన్డీఏతోనే వైసీపీ కాపురం అంటూ మనసులో మర్మాన్ని జగన్మోహన్ రెడ్డి బయట పెట్టాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. 1200 రోజులుగా విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోని జగన్ కు నేడు ఉక్కు కార్మికుల ఓట్లు గుర్తొచ్చాయా అని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందన్న విషయం నాకు తెలియదనటం సీఎం పదవికే అవమానమని మండిపడ్డారు. వైసీపీ, టీడీపీలలో ఎవరిని గెలిపించినా బీజేపీ కుంపటి ప్రజల నెత్తిన పెట్టడం ఖాయమని రామకృష్ణ తెలిపారు. ఓట్ల కోసం, కార్మికుల ఓట్ల కోసం ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు మోసపు మాటలు చెప్తా ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే దానిపైన మాట్లాడడానికి చేత కావడం లేదు.
ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నోరు తెరవలేవు. పైగా దాని క్యాప్టివ్ మైండ్స్ ఇస్తే అది లాభాల బాటను పయనిస్తుందని అందరికీ తెలుసు. ఆ పని చేయలేకపోయావు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మైండ్స్ కూడా ఇవ్వకుండా దాన్ని పెండింగ్ పెట్టావు. పైగా ఇవాళ అదానికి అప్పచెప్పడానికి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నావు. వేల ఎకరాల భూములు ఏవైతే పాపం రైతులు ఆ రోజు వారు త్యాగం చేశారో ఆ భూములంతా కూడా ఇవాళ అమ్ముకొని చెప్పి ఇవాళ అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతను విస్మరించి విశాఖ ఉక్కును కాపాడడం బదులు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పైగా నిన్న కార్మిక నాయకులతో వాళ్ళ ఓట్ల కోసము మంత్రి అమర్నాథ్ గారు వాళ్ళని అక్కడ ఆయన దగ్గర తీసుకుపోతే వాళ్ళతో అడుగుతా ఉన్నావు, ఇది నష్టాల్లో ఉందా అని అడుగుతూ ఉన్నావంటే ఇంతకంటే మోసం దగా ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. గత 3 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉంటే కనీసం నీకు తీరిక లేదు, వాళ్ళతో కూర్చొని చర్చించలేవు, నీ ఎంపీలను పంపి దాని పరిష్కారం కోసం నీకు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారి యొక్క మోసపూరిత వైఖరిని కార్మిక వర్గం యావత్తు ఖండించాలి. ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం ద్వారా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి. అందుకు గాను ఇండియా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పి యావత్తు రాష్ట్ర కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తారు. గుంటూరు శ్యామలానగర్ లో మంత్రి విడతల రజని ఇంటి వద్ద వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తల ప్రచార రథాలు రజని ఇంటి పరిధి రోడ్డు మీద చాలా సమయం నుంచి నిలిచివేయడంతో వైసీపీ కార్యకర్తలు వచ్చి ప్రచార రథాలు తీయమని చెప్పడంతో టీడీపీ వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల మధ్య గొడవ జరిగింది. చెన్నైలో ఇమిటేషన్ గోల్డ్ కొనుక్కొని తిరిగి కొయ్యలగూడెం వెళ్తున్న సమయంలో నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ముసునూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని క్రాస్ చేయబోయి మరొక లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులు పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడానికి చెందిన జ్యోతి కళ్యాణ్, రాజీ కుమారులుగా గుర్తించారు. 2023-24 అకాడమిక్ ఇయర్ లో శ్రీకాకుళం జిల్లాలో రవీంద్ర భారతి విద్యా సంస్థలు మొదలై 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించింది. 100% ఉత్తీర్ణత సాధించి జిల్లాలో 2వ స్థాయిలో ఉంది. ఇలాంటి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు, వీరికి సహకరించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు విద్యా సంస్థల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. 10th క్లాస్ రిజల్ట్ విడుదల చేసింది. ఈ రిజల్ట్స్ లో రవీంద్ర భారతి స్కూల్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టాప్ మార్క్ 596 మార్కులతో వచ్చి మా స్టూడెంట్ సుశ్రీత చాలా గర్వకారణంగా నిలిచింది. 596తో పాటుగా 595 మార్కులు వచ్చిన మా గుణజ్యోతి స్వరూప్ 595 మార్కులు వచ్చాయి. సో ఈ 596 కావచ్చు, 595 కావచ్చు, ఈ మార్కులు సాధించడానికి వెనుక ఉన్న రహస్యం ఏంటి అంటే ఒక ప్రణాళికాబద్ధమైన పాఠ్యాంశాన్ని, మైక్రో షెడ్యూల్స్ని మేము ప్రిపేర్ చేసి మా పిల్లలకి ఇచ్చి రోజువారీ ఈ మైక్రో షెడ్యూల్ని వాళ్ళు ఏ విధంగా ముందుకి తీసుకువెళ్ళాలా, పిల్లలు ఏ విధంగా ఒక తెలుగు కావచ్చు, ఒక మ్యాథ్స్ కావచ్చు, ఒక కెమిస్ట్రీ కావచ్చు, ఒక ఫిజిక్స్ కావచ్చు, ఒక హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సోషల్ స్టడీస్ కావచ్చు, ప్రతి సబ్జెక్ట్ని మేము అంత వెయిటేజ్ తీసుకొని ప్రతి సబ్జెక్ట్కి చైల్డ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా రీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కావచ్చు, లేదా రీ ఎగ్జామినేషన్ పార్ట్ కావచ్చు, ఒక డైలీ ప్రాక్టీస్ టెస్ట్ కావచ్చు, ఒక సండే గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, ఒక ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ, లేదా ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్లు కావచ్చు, లేదా హిందీ అయినా సరే. మనకి ఇక్కడ హిందీ పిల్లలకి కొంచెం డౌట్స్ ఉంటాయి. సో హిందీలో కూడా డౌట్స్ లేకుండా వాళ్ళకి ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టడం వల్ల
ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్న భయం పిల్లల్లో లేకుండా, వాళ్ళు బయట సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాస్తున్నామన్న భయం లేకుండా వాళ్ళని ప్రిపేర్ చేయడం వల్ల మా పిల్లలు ఈరోజు ఒక ఐఐటి ఖరగ్పూర్ కావచ్చు, ఐఐటి కాన్పూర్ కావచ్చు, ఐఐటి ఢిల్లీ కావచ్చు, ఐఐటి చెన్నై కావచ్చు, ఇక్కడంతా వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని సివిల్ సర్వీసెస్లో టాపర్స్గా నిలిచి మా సంస్థలకి గర్వకారణంగా నిలుస్తున్నారు. సో దీనికంతా కారణం ఏంటి అంటే మా చైర్మన్ సార్, మనీ సార్ దగ్గరుండి మాకు ప్రతిరోజు షెడ్యూల్స్ మార్నింగ్ 5 o'clock నుండి మాకు ఈ షెడ్యూల్స్ ఫాలో అవుతున్నారా లేదా, పిల్లలు ఎవరు టాపర్స్, ఆ టాపర్స్ని ఇంకా ఎలాగ మనం ముందుకు తీసుకువెళ్ళాలి, లేదా ఒక యావరేజ్ స్టూడెంట్స్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని గైడ్ లైన్స్ ఇచ్చి మా మేనేజింగ్ డైరెక్టర్స్ రేవంత్ సార్ కావచ్చు, ప్రణీత్ సార్ కావచ్చు, వాళ్ళ సహకారంతోనే ఈరోజు ఇది మేము సాధించగలిగాము. మా స్టూడెంట్స్ అందరికీనూ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 62,894 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 22,894 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,486 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,674 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 67,092 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 73,245 రూపాయలుగా ఉంది. వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 82,900 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 86,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 22,412కి చేరింది. సెన్సెక్స్ 180 పాయింట్లు ఎగబాకి 73,916 వద్ద ట్రేడ్ అవుతోంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 105.68 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 88.39 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యుఎస్ 10 ఏళ్ల బ్యాండ్ ఈల్డ్లు 4.6% చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాలతో ముగిశాయి. S&P 12% లాభపడింది. నాస్డాక్ 1.59% ఎగబాకింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కంగనా తాజాగా రాజస్థాన్ లోని జోధ్పూర్ బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షేఖావత్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. సాంప్రదాయ రాజస్థానీ తలపాగా ధరించి పార్టీ జెండా ఊపుతూ జోధ్పూర్ లో మెగా రోడ్ షో నిర్వహించారు. ఆమె వెంట భారీగా తరలి వచ్చిన పార్టీ మద్దతుదారులు భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె NDTV ఛానల్ తో మాట్లాడారు. ప్రజల్లో బీజేపీపై ప్రేమ, ఆప్యాయత కనిపిస్తున్నాయని చెప్పారు. జోధ్పూర్ ప్రజలకు బీజేపీపై పూర్తి విశ్వాసం ఉందని తెలియజేశారు. ఇప్పటికే కాషాయ కెరటం ఉప్పొంగుతుందని, ఇకపైన ఆ అలలు కొనసాగుతాయని కంగనా వ్యాఖ్యానించారు. जिसे राजस्थान की हृदय स्थली कहा जाता है, उस पे अपने भाई पीपी जी के प्रचार के लिए आई हूँ और ये जोश देखकर मुझे ऐसा लगा है कि यहाँ पर फिर से भगवा लहराएगा राजस्थान की। ये सब जानते हैं कि क्षत्रिय और राजपूत चाहे कहीं भी हो, लेकिन उसकी जड़ें राजस्थान में ही है। मैं आपकी बेटी, मैं आपकी बहन, हमारी भी जब भी कोई घर में शादी होती है, बच्चा होता है, तो हम अपनी कुलदेवी के दर्शन करने उदयपुर में आते हैं, जगत गांव में आते हैं और नाम के आगे राजपूत का नाम लगाने से नहीं, जब मुंबई में आपकी बहन के खिलाफ कांग्रेस की गुटबंदी ने मेरा चरित्र हरण किया, मेरा चीर हरण किया, मुझे गलत बातें बोली, तो मैंने एक क्षत्रिय ललकार दी और कुर्सियां पलट गई।
క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేడు 51వ బర్త్డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI ఆయనకు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. సచిన్ తన 24 ఏళ్ల క్రికెట్ కెరియర్ లో ఆడిన 664 అంతర్జాతీయ మ్యాచ్లు, ఆ మ్యాచ్ల్లో చేసిన 34,357 పరుగులు, పార్ట్ టైం బౌలర్ గా తీసిన 201 వికెట్లతో పాటు 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన విషయాన్ని ప్రస్తావిస్తూ క్రికెట్ బోర్డు సచిన్ కు బర్త్డే విషెస్ తెలిపింది. అలాగే అన్ని ఫార్మెట్లలో కలిపి 100 శతకాలు బాదిన ఏకైక క్రికెటర్ అని పేర్కొంది. క్రికెట్ లెజెండ్ కు ఇవే మా పుట్టినరోజు శుభాకాంక్షలని ట్వీట్ చేసింది. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపు పులివెందులలో జగన్ నామినేషన్, దస్తగిరికి భద్రత పెంపు. సజ్జల చిరంజీవి జోలికి రావద్దు, పవన్ కళ్యాణ్ వార్నింగ్. హిందూపురంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద. భవిష్యత్తులోనూ కాషాయమే, బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా. సచిన్ టెండూల్కర్ కు BCCI ప్రత్యేక బర్త్డే విషెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.